భగీరథుడు గంగను భూమికి ఎలా తీసుకొచ్చాడు? ఒక్కసారి ఊహించండి. స్వర్గంలో ప్రవహించే ఒక దివ్య నది. ఆ నది శక్తి ఎంత భయంకరం అంటే ఆమె ఒక్కసారిగా భూమిపై పడితే పర్వతాలు చీలిపోతాయి, సముద్రాలు ఉప్పొంగిపోతాయి, ప్రపంచమే నాశనం అవుతుంది. కానీ ఒక మనిషి, అవును కేవలం ఒక మనిషి, ఆ దివ్య నదిని భూమికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకో తెలుసా? తన పూర్వీకుల ఆత్మలకు విముక్తి ఇవ్వడానికి. అతను రాజు, అతను యోధుడు. కానీ అతని అసలైన శక్తి ఖడ్గం కాదు, అతని పట్టుదల. అతడే భగీరథుడు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భగీరథుడి జీవిత గాథ, అతని కష్టాలు, అతను చేసిన మహాతపస్సు. శివుడు గంగను ఎందుకు తన జటాల్లో బంధించాడు? మరి భగీరథ ప్రయత్నం అనే పదం వెనుక అసలు కథ ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలో మీకే అర్థమవుతుంది. నమస్కారం అందరికీ. మన భారతీయ పురాణాల్లో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. కానీ కొన్ని కథలు కేవలం వినడానికి మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చే పాఠాలను కూడా నేర్పిస్తాయి. అలాంటి గొప్ప కథల్లో ఒకటి భగీరథుడి గాథ. ఇది కేవలం గంగను భూమికి తీసుకొచ్చిన కథ కాదు, ఇది ఒక మనిషి అసాధ్యాన్ని ఎలా సాధ్యంగా మార్చాడో చెప్పే కథ. ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం కోసం ఎలా పోరాడాలో నేర్పించే కథ. అయితే ఈ కథ అసలు ఎక్కడ మొదలైంది? దానికోసం మనం వేల సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. సగర చక్రవర్తి మరియు అశ్వమేధ యజ్ఞం. ఆ కాలంలో ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు, ధైర్యవంతుడు, ధర్మపరుడు. అతని రాజ్యం ఎంతో సంపన్నంగా ఉండేది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. కానీ సగరుడికి ఒక కోరిక ఉంది, తన సామ్రాజ్య మహిమను ప్రపంచానికి చూపించాలి అని. అందుకే అతను అశ్వమేధ యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. ఇప్పుడు మీలో చాలామందికి ఒక ప్రశ్న రావచ్చు, అశ్వమేధ యజ్ఞం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఒక పవిత్ర గుర్రాన్ని వదిలేస్తారు. ఆ గుర్రం ఎక్కడ తిరిగితే ఆ ప్రాంత రాజులు రెండు మార్గాలు ఒకటి ఎంచుకోవాలి. ఒకటి లొంగిపోవాలి లేదా యుద్ధం చేయాలి. ఇది ఒక రాజు శక్తికి గుర్తు. అయితే ఈ విషయం దేవేంద్రుడికి నచ్చలేదు. ఎందుకంటే సగరుడు మరింత శక్తివంతుడు అవుతాడని అతను భయపడ్డాడు. అందుకే ఇంద్రుడు ఒక కుట్ర పన్నాడు. రాత్రివేళ అశ్వమేధ గుర్రాన్ని దొంగిలించాడు. మరి దాన్ని ఎక్కడ దాచాడో తెలుసా? కపిల మహర్షి ఆశ్రమం దగ్గర. ఇక ఉదయం గుర్రం కనిపించలేదు. సగరుడు కోపంతో మండిపోయాడు. తన 60,000 మంది కుమారులను పిలిచాడు. ప్రపంచం మొత్తం వెతకండి, ఎక్కడ ఉన్న గుర్రాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. సగర కుమారుల వినాశనం. సగరుడి కుమారులు ప్రపంచమంతా వెతికారు. అడవులు, పర్వతాలు, సముద్రాలు, ఎక్కడైనా గుర్రం కోసం వెతికారు. చివరకు ఒక ప్రశాంతమైన ఆశ్రమం దగ్గర ఆ గుర్రం కనిపించింది. అది కపిల మహర్షి ఆశ్రమం. ఆ సమయంలో కపిల మహర్షి లోతైన ధ్యానంలో ఉన్నాడు. కానీ సగర కుమారులు ఆలోచించకుండా కోపంతో మాట్లాడడం ప్రారంభించారు. నువ్వే గుర్రాన్ని దొంగిలించావు, మమ్మల్ని మోసం చేస్తున్నావు అని మహర్షిని అవమానించారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, లోతైన ధ్యానంలో ఉన్న మహర్షిని ఇలా అవమానిస్తే ఏమవుతుంది? ఆ కపిల మహర్షి కళ్ళను తెరిచాడు. ఆ కళ్ళల్లో అగ్ని. ఆ కోపం సాధారణం కాదు. ఒక్క చూపుతో 60,000 మంది కుమారులను వంశమయ్యారు. ఒక క్షణంలో అంతా ముగిసిపోయింది. వారి శరీరాలు బూడిద అయ్యాయి. కానీ వారి ఆత్మలకు శాంతి దొరకలేదు. ఎందుకంటే వారి పాపాలు తొలగడానికి గంగాజలం అవసరం. తరాలు మారిన సమస్య అలాగే. సగరుడి విషయం తెలుసుకొని తీవ్రంగా బాధపడ్డాడు. తన మనవడు అసుమంతుడిని పంపించాడు. అతను కపిల మహర్షిని ప్రార్థించాడు. అప్పుడు మహర్షి అన్నాడు, గంగా స్వర్గం నుంచి భూమికి వచ్చి ఆ భస్మాన్ని తాకితే మాత్రమే వీరికి మోక్షం లభిస్తుంది. అది వినడానికి సులభంగా అనిపించవచ్చు, కానీ స్వర్గంలోని గంగను భూమికి తీసుకురావడం అసాధ్యం. అసుమంతుడు ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. తర్వాత అతని కుమారుడు దిలీపుడు ప్రయత్నించాడు, అతను కూడా విఫలమయ్యాడు. తరాలు మారిపోయాయి. కానీ ఆ 60,000 మంది ఆత్మలు ఇంకా విముక్తి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. భగీరథుడి జననం. అప్పుడు ఇక్ష్వాకు వంశంలో భగీరథుడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతను తెలివైనవాడు, ధర్మపరుడు, దయగలవాడు. కానీ ఒక విషయం అతనిని మనసును ఎప్పుడూ బాధించేది, తన పూర్వీకుల ఆత్మలు ఇంకా బాధలో ఉండడం. ఒకరోజు అతను తన గురువులను అడిగాడు, వారికి విముక్తి కల్పించే మార్గం లేదా అని. అప్పుడు అతనికి మొత్తం కథ చెప్పారు. అక్కడే భగీరథుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎంత కష్టం వచ్చినా గంగను భూమికి తీసుకొస్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక సాధారణ మనిషి స్వర్గాన్ని కదిలించే లక్ష్యం పెట్టుకున్నాడు. అది ఎంత గొప్ప సంకల్పం! భగీరథుడి మహాతపస్సు. భగీరథుడు తన రాజ్యాన్ని వదిలేశాడు, సుఖాలను వదిలేశాడు, అడవులకు వెళ్ళాడు. అక్కడ అతను తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి.
ఎండలో నిలబడ్డాడు, చలిలో ధ్యానం చేశాడు, ఆహారం లేకుండా తపస్సు చేశాడు. అతని శరీరం బలహీనమైంది, కానీ అతని సంకల్పం మాత్రం మరింత బలపడింది. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం మొత్తం ప్రకాశించింది, దేవతల సంగీతం వినిపించింది. బ్రహ్మ అన్నాడు, భగీరథ, నీ తపస్సు నన్ను సంతోషపరిచింది. గంగను భూమికి పంపిస్తాను. భగీరథుడు ఆనందంలో నమస్కరించాడు. కానీ బ్రహ్మ తర్వాత చెప్పిన మాట విన్నాక అతను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. గంగా శక్తి మరియు కొత్త సమస్య. బ్రహ్మ అన్నాడు, గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేదు. ఎందుకంటే గంగ సాధారణ నది కాదు, ఆమె స్వర్గంలో దివ్యశక్తితో ప్రవహిస్తుంది. ఆమె నేరుగా భూమిపై పడితే భూమి మొత్తం పగిలిపోతుంది, పర్వతాలు ధ్వంసమవుతాయి. అప్పుడు బ్రహ్మ ఒక పరిష్కారం చెప్పాడు. ఈ ప్రవాహాన్ని ఆపగలిగేది ఒక పరమశివుడే. ఇక భగీరథుడి ముందు మరో అసాధ్యమైన పని, శివుడిని ప్రసన్నం చేయడం. శివుడి కోసం తపస్సు. భగీరథుడు మరోసారి తపస్సు ప్రారంభించాడు. ఈసారి లక్ష్యం పరమశివుడు. హిమాలయాల్లో మంచులో నిలబడి ధ్యానం చేశాడు. సంవత్సరాలు గడిచాయి. చివరకు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని రూపం అద్భుతం, భారీ జటాలు, నీలిరంగు కంఠం, మూడో కన్ను, దివ్యకాంతి. భగీరథుడు నమస్కరించాడు. అప్పుడు శివుడు అన్నాడు, నీ ప్రయత్నం మహత్తరమైనది. గంగను నేను స్వీకరిస్తాను. గంగా గర్వం మరి శివుడు జటాలు. గంగాదేవికి కొంత గర్వం. నా ప్రవాహాన్ని ఎవరు ఆపగలరు అని అనుకుంది. ఆమె మహావేగంతో స్వర్గం నుంచి దూసుకొచ్చింది. కానీ శివుడు ప్రశాంతంగా నిలబడ్డాడు. ఆమె ఆయన మీద పడిన క్షణంలో శివుడు తన జటాలను విప్పాడు. అంతే, గంగ మొత్తం జటాలో చిక్కుకుపోయింది. ఒక చుక్క కూడా బయటకు రాలేదు. గంగ ఆశ్చర్యపోయింది. తన గర్వం అర్థమైంది. ఆమె వినమ్రంగా శివుడిని ప్రార్థించింది. అప్పుడు శివుడు చిన్న ప్రవాహాలుగా గంగను విడుదల చేశాడు. గంగా భూమిపై ప్రవాహం. భగీరథుడు ముందుగా నడుస్తూ వెళ్ళాడు. గంగా అతని వెనుక ప్రవహించింది. పర్వతాలు, అడవులు, గ్రామాలు అన్నీ దాటుకుంటూ వచ్చింది. చివరకు సగర కుమారుల భస్వం దగ్గరకు చేరింది. ఆ పవిత్ర జలం వారిని తాకిన క్షణం వారి ఆత్మలకు విముక్తి లభించింది. దేవలోకం ఆనందించింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. భగీరథుడి మహాప్రయత్నం విజయవంతమైంది. అందుకే ఇప్పటికీ చాలా కష్టమైన పనిని భగీరథ ప్రయత్నం అంటారు. ఎందుకంటే అసాధ్యమైన పనిని కూడా పట్టుదలతో సాధించవచ్చని భగీరథుడు నిరూపించాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఏంటంటే, లక్ష్యం పెద్దదైతే కష్టాలు కూడా పెద్దవే ఉంటాయి. కానీ మన సంకల్పం వాటికంటే పెద్దదైతే విజయం ఖాయం. మీకు ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ చేయండి. మీరు మీ జీవితంలో చేస్తున్న భగీరథ ప్రయత్నం ఏమిటో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.